సత్యం గారు, మూడో అంశం, ఎక్స్ఎమ్మెల్యేలు పిలిచి ఎంక్వైరీ చేస్తారు లేదా ఎమ్మెల్యేలు పిలిచి ఎంక్వైరీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసేది వీళ్ళకి తెలుసు అని నేను అనుకోవట్లేదు. అవును, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఉన్న 119 ఎమ్మెల్యేలు కూడా తెలుసు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్వే చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. కరెక్ట్. మన పత్రికల్లో కూడా వస్తాయి, ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం వీళ్ళకి ఇన్ని వస్తున్నాయి, వీళ్ళకి ఇన్ని వస్తున్నాయని. తర్వాత రాజకీయాల్లో ఉన్న వాటి వాళ్ళకు సహజంగానే పోలీస్ ఆఫీసర్లు పరిచయం ఉంటారు. అన్న మా నియోజకవర్గం ఎట్టుంది, లేకపోతే సార్ మా నియోజకవర్గం ఎట్టుంది అడిగే అవకాశం ఉంది. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ విషయం ఎమ్మెల్యేల స్థాయికి మంత్రులందరికీ కూడా తెలుస్తుందని నేను అనుకోవట్లేదు. అది ఏదో ఒకళ్ళిద్దరికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇవాళ రేపు అన్ని పార్టీల ఎలక్షన్స్ వచ్చే వరకు అన్ని పార్టీల దగ్గరికి తిరుగుతున్నారు. ఇలా రాకపోతే అలా సంపాదించుకుందాం, అలా రాకపోతే ఇలా సంపాదించుకుందాం టికెట్ అని. అవును, ఇది తెలిస్తే వాళ్ళు ఇంకో పార్టీ దగ్గరికి ఎందుకు పోతారు? నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే ఎందుకు పోతారు వాళ్ళు? ఇంకో పార్టీ దగ్గర పోయి చర్చిస్తారా? అవును. కాబట్టి ఏ ఎమ్మెల్యే ఎక్కడికి పోయి సొంత పార్టీ ఎమ్మెల్యే బయట ఎమ్మెల్యేల ఎవరెవరికి ఎక్కడికి పోతారు టికెట్ అని వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. కాబట్టి ఇది ఉన్నాక ఇవాళ వీళ్ళకు ఎక్స్ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు నేను వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ ఉంది అని అడ్వాన్స్ తెలుసు అని నేను అనుకోవట్లేదు. కానీ మా పరిస్థితి ఎట్టుంది, మా నియోజకవర్గం సర్వే చేసిరా, మీ ఒపీనియన్ ఎట్లుందని ఇటువంటి పరిచయాలకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రభాకర్ రావు గారు ఓఎస్డీ ఉన్నప్పుడు ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఒక్కలో ఇద్దరో ముగ్గురు ఆ పరిధి దాటేటువంటి అవకాశం లేదనేది నాకున్నటువంటి అభిప్రాయం. కింగ్ పిన్స్. కాబట్టి ఇవాళ ఏ రిటర్న్ ఎవిడెన్స్ లేదు. ఆర్డర్ ప్రకారం ఏదైనా రిటర్న్ ఆర్డర్ చేసినటువంటి పని కాదు ఇది. కాబట్టి ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్స్ విక్టిమ్ కావాల్సిందే తప్ప దీన్ని చేయించిన వాళ్ళు కానీ దీన్ని అనుకుని నడిపిన వాళ్ళు కానీ వ్యక్తిం అయ్యేటువంటి అవకాశం 99% ఆ అవకాశం లేదు. ఏదైనా అరెస్ట్ చేస్తే 4 రోజులు ఉండి రావచ్చు, లేదా నెల రోజులు ఉండి రావచ్చు, అటువంటిది ఏదైనా జరగవచ్చు. కానీ కోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా అది బినామీల పేరు మీద ఉంటే భూముల విషయంలో వాళ్ళు బయటకు రారు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటితో ఆర్డర్ చేస్తే అందులో బయటకు రారు, వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు. కాబట్టి వాళ్ళ పనుల కోసం పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదా మిగతా ఆఫీసర్లు మాత్రం వాళ్ళు బలి అయ్యేటువంటి అవకాశం ఉంది. దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజాగళంగా మేము ఉంటామని చెప్పేటువంటి మీడియాలో ఒకానొక సంస్థ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉంది అనేది చాలా విచారకరమైన సన్నిహితం. ఒక గ్యాంగ్ ఆఫ్ 4 గ్యాంగ్ ఆఫ్ 5 ఉంటుంది. ఎందుకు కోర్టు దీన్ని ఎందుకు సుమోటోగా తీసుకోసారు అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నటువంటిది ఒక పాయింట్. ఓకే, ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఎందుకంటే జడ్జిలు కూడా కాదు కోర్టు ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు 8 నెలల నుంచి ఎవరికి బెయిల్ ఇవ్వట్లేదు, కోర్టు ఆలోచించబట్టే కదా. కరెక్ట్, ఇది సీరియస్నెస్ ఉంది దీంట్లో, అందుకని బయటికి పోవడానికి వీలు లేదని చెప్పేసాక. ఒకవేళ సుప్రీంకోర్టు ఇస్తే 2 నెలలు ఉండడానికి వీల్లేదని మొన్న చంద్రచూడు ఒక రూలింగ్ ఇచ్చాడుగా. అవును, ఎంత నేరం చేసినా అది విక్టిమ్ యొక్క హక్కు బెయిల్ అనేటువంటిది ఇచ్చాడుగా. అట్లా ఎక్కువ రోజులుంటే బెయిల్ ఇవ్వాల్సింది తప్ప ఇది సీరియస్ కేసు అది కాదనేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ హైకోర్టు ప్రతినిధి జడ్జి చేయడానికి అదే మనకు దీంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్. ఓకే, అందుకని ఆఫీసర్లు విక్టిమైజ్ కావటమే తప్ప వెనకున్న వాళ్ళని విక్టిమైజ్ చేస్తారు లేకపోతే శిక్షలు పడతాయని నాకైతే నమ్మకం లేదు. రైట్, సంధ్యా రెడ్డి గారు, సో ఇందాక చెప్పారు మీడియాకి అన్ని వివరాలు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది, ఇది ఏమి పొలిటికల్ వెండెట్టా కాదు, ఇక్కడ రాజకీయ కక్ష తీర్చుకునేదాని కాదు, మాకు ప్రజల అధికారం ఇచ్చింది అన్నారు. ఫైన్, బాగుంది. చాలా ఆధారాలు అయితే దొరికాయి కాబట్టే కేసు నడుస్తోంది, కోర్టులో కూడా బెయిల్ రావట్లేదు నిందితులకి అనేది సత్యం గారు చెప్పారు, అందరూ చెప్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, అసలు మేము ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేయలేదు, మాకు తెలియదు, ఇదంతా కక్షపూరితంగానే వాళ్ళు చేస్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగా అంటూ మీ విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి అట్లీస్ట్ ఈ అరెస్టులు కాదు, ఇదిగో ఆధారాలు, ఫలానా వాళ్ళవి ట్యాప్ చేశారు, ఫలానా వాళ్ళ రికార్డింగ్స్ ఇగో ఈ డివైస్ లో ఇవి దొరికాయని చెప్పి కనీసం ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మీకే ఒక అపవాదుగా మారిపోతుంది కదా చివరాఖరికి ఇది వచ్చి. ఒకటండి, మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆరోపణలు చిన్నక బ్రదర్ చెప్పారు, బిఆర్ఎస్ మల్లేష్ గారు చెప్పారు, ఆరోపణలు వచ్చినాయి, మేము నిందితులం కాదు, ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మాది, మేము
చేసినామా చేయలేదని చెప్పిండు. మేము కూడా ఏం చెప్తున్నామని అంటే ఇప్పుడు వాళ్ళ రికార్డులు తీసుకొచ్చి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక తప్పు చేసిందని చెప్పేసి ఇగో వీళ్ళు ఇట్లా చేసిందని చెప్పేసి మీడియాలో పెట్టడానికి గవర్నమెంట్ కి అధికారం ఉండదు. ఇది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఉంటది, దానికి ఒక కథ ఒక కార్ఖాన ఉంటది. ఇది మాట్లాడింది ఒక్కొక్కసారి ఇప్పుడు అంటే ఇప్పుడున్న తరుణంలో కొన్ని అంటే వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు ఒక కేసు మనం ఫైల్ చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, ఒక్కొక్కసారి ఇమ్మీడియట్ గా కూడా జరగవచ్చు. కానీ ఏదేమి జరిగినా కూడా సార్ మన 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 దగ్గర చట్టాలు అనేది ఎట్లా ఏ రకంగా ఉన్నాయని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మన మర్డర్ మన ముందే చేస్తాడు, నేను నాడి రోడ్డు మీద మర్డర్ చేశాడు, వాడు మర్డర్ చేసి వచ్చి నేను సరెండర్ అయిపోతాడు నేను మర్డర్ చేశానని, కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు కదా. మన చట్టాలు అట్లున్నాయి కాబట్టి మేమనేది ఏంటంటే తప్పకుండా ఇప్పుడు తీగలాగితే డొంకరంతా కదిలినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చైన్ సిస్టమ్ అనమాట, ఒక్కొక్కరికి ఇట్లా రిలేటెడ్ ఉందన్నమాట. ఇవాళ నిజంగా కూడా సత్యం గారు చెప్పినట్టుగా పోలీసులకు ఏం అవసరం అండి, అందరి కొంపలలోకి దూరి వాళ్ళ బెడ్ల కింద రికార్డులు పెట్టి వినాల్సినంత అవసరం ఏముంది వాళ్ళకి. మరి అక్కడ ఆ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వాళ్ళు చేసామని చెప్తున్నారు. ప్రభాకర్ గారు ఎందుకు పారిపోయిన తెలంగాణ ప్రజలకు తెలియదా? నేను బీజేపీ సోదరులను కూడా అడుగుతున్నాను, మీకు కూడా బాధ్యత ఉంది. తెలంగాణలో కంట్రిబ్యూషన్ అనేది మీరు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు, మరి మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మేము చేస్తాము లేకపోతే మీకు కూడా బాధ్యత ప్రజల పక్షాన ఉన్నప్పుడు మీరు కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే చేయాలి అనేది కూడా ఇక్కడ రూల్ లేదండి. రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళకి కానివ్వండి, డాక్టర్స్ కి కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులకు కానివ్వండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఏ రాజకీయ ఒత్తిళ్లకు మీరు లొంగకూడదు అని చెప్తున్నారు ఆయన. తను చెప్పేది తను చేస్తున్నారు, తను చేసేది తను చేస్తున్నారు తప్ప ఇందులో వ్యక్తిగత కక్షలకు తావు లేకుండా ఉంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత కక్షల కోసమో వ్యక్తిగత కుటుంబాల కోసమో ప్రజలను వాడుకోవాల్సిన అవసరం లేదు, అధికారం కోసం ప్రజలని మభ్యపెట్టాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అధికారం ఇచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన బాధ్యతని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మాకేందని గల్లలు ఎగిరేయట్లేదు మేము, ఎందుకంటే మాకు అధికారం ఇచ్చిరు, ఏదున్నా జాగ్రత్తగా ఉండాలి. కానీ ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అపోహలు కానీ లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక భయాన్ని తొలగించేటువంటి కార్యక్రమం పూర్తిగా ఇంకా చెయ్యట్లేదు ప్రభుత్వం అన్న ఒక అపవాదు కూడా వస్తుంది మీ మీద. ఎందుకు అంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మొత్తం అంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయంటే ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు, ఇంకొక మీడియా ఛానల్ కి సంబంధించినటువంటి అధినేత కంప్లైంట్లు ఇచ్చారు, ఆయన ఫోన్ ట్యాప్ చేసి వివరాలను తీసుకొని ఆయన మీద కేసు పెడతామని చెప్పి బెదిరించి స్థలం లాక్కున్నారని, అలాగే ఇంకొక చోట సమ్ క్యాష్ తీసుకున్నారు అని చెప్పి ఇలాగ అనేక సంఘటనలు దీంట్లో బయటకు వచ్చాయి. ఇలాగా వీళ్ళకే ఇలా ఉంటే సామాన్య మానవులం మేమేంటి, మా ఫోన్లు కూడా ఇలా అవుతున్నాయా? అలాగే మీడియా ప్రతినిధులు కావచ్చు, విలేకరులు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, వీళ్ళందరి ఫోన్ల మీద కూడా నిఘా ఉండిందని ప్రతి ఒక్కరికి అనుమానాలు భయాలు ఉన్నాయి. వాటిని తొలగించేటువంటి ప్రయత్నానికైనా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మీరు గతంలో చూసిన చాలా సందర్భాల్లో చూసినాము కాబట్టే ఇవాళ సీఎం గారు కూడా మరి ఎప్పుడు కూడా సెక్రటరీకి రాలేనటువంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అని పట్టుకొని ఉన్నారు. తర్వాత దాని ప్రతిఫలం ఏంటనేది వాళ్ళు అనుభవిస్తున్నారు. 10 నెలలు అవుతుంది, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలేమో వీళ్ళు చేసేటివన్నీ చూసుకుంటున్నారు. 10 నెలల్లో వాళ్ళకి అధికారం లేకపోతే ఈ రకంగా విధ్వంసాలు సృష్టిస్తాం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. నేను అనేది ఏంటి సార్ అంటే ఇప్పుడు 10 నెలలకి వీళ్ళకి ఇంత ఇబ్బందులు కలిగి ఇన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది ఒక్కటే కదా సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక జాతీయ నాయకులకు కూడా మరి వాళ్ళకు కూడా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అడిగితేనే మేము చేస్తాము లేకపోతే మేము చేయమంటే తప్పు. ఎందుకంటే ఇవాళ ఒక ఎంపీ ఓటు అనేది కూడా తెలంగాణ ప్రజలు కూడా ఎంపీ బీజేపీ గెలిచిన వాళ్ళు కూడా ఓటు వేసారు, అది మీ బాధ్యత. కాబట్టి ఇవాళ తప్పులు చేస్తున్నారు, ఢిల్లీ వైపు కూర్చుంటున్నారు, అంటే అక్కడ ప్రజలకు అనుమానం తావిస్తుంది అంటున్నా. నేను అక్కడ ఢిల్లీ పోతున్నారు లేకపోతే బీజేపీ అని కాదు, కానీ ప్రజలకు అనుమానాస్పదంగా ఈ రోజు బీజేపీ వాళ్ళని రక్షిస్తుందేమో బీఆర్ఎస్, ఎందుకంటే ప్రత్యామ్నాయం ఇలా బీజేపీ ఇక వాళ్ళకు ఉంది. మేమేమో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా ప్రతిపక్షం లేకున్నా కూడా ప్రతిపక్షం లేదు అంత కర్త క్రియకరమైన అని ఒకప్పుడు అందరినీ కలుపుకున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాలి ఆరోపణలు వచ్చినాయి, మేము నిందితులం కాదండి, మేము వాళ్ళగా ఏం కాదండి, మరి వీళ్ళందరూ జిల్లాలు వాళ్ళందరూ బెయిల్ రాకుండా ఎందుకున్నారండి? ఇవన్నీ నిప్పులేందో పోగొచ్చిందా? చేసి ఒక్కరండి. వాస్తవానికి కూడా ఇవాళ ఎవరైనా ఫోన్ మాట్లాడాలంటే రికార్డ్ అని భయపడుతున్నారు. రికార్డ్ ఇంకా మనం ఆరోపణలు ట్యాపింగ్ చేయడం వదిలిపెట్టండి, రికార్డ్ సిస్టమ్ అనేది
ఇప్పుడు ఎట్లయితుందంటే ప్రతి ఒక్కరు కూడా అనుమానం వస్తుంది, ఏం మాట్లాడినా రికార్డ్ చేసేస్తున్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇలాంటి సందేహాలు ఇవ్వండి తప్ప ప్రజలకు వచ్చింది ఒలిగిపోయింది కూడా ఏం లేదు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ అయితే మేమైతే ఒకటి చెప్పగలుగుతాం, మా మీద 100% కోర్టు పని కోర్టు చేసుకోవాలి, తప్పకుండా దానికి సంబంధించిన ఏది ఉన్నా కూడా పోలీస్ యంత్రాంగము సహకరించాలని చెప్పేసి గవర్నమెంట్ పూర్తి స్వేచ్ఛ అధికారాలు పోలీస్ యంత్రాంగానికి ఇచ్చింది. కోర్టు పని కోర్టు చేయాలి అంటే ప్రభుత్వం సాక్ష్యాధారాలు కోర్టులో పెట్టాలి, కానీ ఇక్కడ నిందితుల అరెస్టులు కూడా ఇంకా కావట్లేదు, ప్రకటనలకే పరిమితం అవుతోంది అన్నటువంటి పేరు వస్తుంది. ఒకసారి మల్లయ్య యాదవ్ గారి ఒక్క నిమిషం, మేము సేవ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు బయటకు తీసుకొచ్చి మేము ఎందుకు సేవ్ చేస్తాం? ఇప్పుడు ఒక లింక్ సిస్టమ్ లో ఇది లింక్ ఉంది, ఎవరిని సేవ్ చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదండి. దయచేసి ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత పెద్ద నేరస్తుడైనా ఎంత పెద్ద తుర్మంకానైనా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు, వాళ్ళని 100% దాని శిక్షకు ఎవరైతే నేరం చేసిన శిక్ష తప్పదు. ప్రజా కోర్టులో ఎవరు తప్పించుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ప్రజాకోర్టులో తీర్పులు అయిపోయాయి ఆల్రెడీ, ఎవరిని కూర్చోబెట్టాలో ప్రజలు వాళ్ళని కూర్చోబెట్టేశారు. మళ్ళీ 4 ఏళ్ల దాకా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడరు, మీ పథకాల గురించి వాళ్ళు వెళ్తే మీ దగ్గర మాట్లాడతారు తప్ప. బట్ ఇది టెక్నికల్ అంశం కాబట్టి ఒకసారి మల్ల యాదవ్ గారు కంక్లూడింగ్ స్టేట్మెంట్ తీసుకుందాం మేడం. ఒక్కసారి మల్ల యాదవ్ గారు, సో ఓవరాల్ గా మీరు ఏమనుకుంటున్నారు దీని మీద? అంటే టిఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మేము చేసాము అని చెప్పి కొంతమంది అంటారు, చేయలేదని కొంతమంది అంటారు, కోర్టుకు వెళ్ళి మాకు నోటీసులు వచ్చే తప్పితే ఏం లేదని కొంతమంది అంటున్నారు. బానే ఉంది, బట్ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎవరెవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఈ మొత్తం అందులో కూడా మళ్ళీ కులాన్ని తీసుకొచ్చేస్తున్నారు. కులం అనేది పక్కన పెట్టేసండి, ఒక అధికారాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే రేపన్న రోజు ఏం జరగబోతోంది? ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో ప్రభుత్వం మీద నిందలేయటం, ఆరోపణలు చేయటం సహజమైపోయింది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడంగానే మా ఫోన్లు ట్యాప్ అయినాయి అది ఇదని అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలు పెట్టారు. మొదలు పెట్టినప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, నిజంగా కూడా వాస్తవం అది. కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంటది, మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది? అప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మైత్రి కాదు, మా దాంట్లో మాకు వాళ్ళతో సంబంధాలు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు అయితే సహజంగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే కనిపెట్టడానికి అవకాశం ఉంది, ఇన్వెస్టిగేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అన్నిటిని కళ్ళు కప్పి చేసే పరిస్థితి అయితే ఏ రాష్ట్రానికి ఏ యంత్రాంగానికి కూడా ఉండదు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడంగానే ఫోన్ ట్యాపింగ్ అని, ఇంకోటని, ఈ స్కామ్ అని, ఆ స్కామ్ అని, కాళేశ్వరం అని ఏవేవో కొత్త మాట్లాడుతున్నారు. దేంట్లో కూడా పురోగతి కూడా లేదు కదా. ఏ విషయంలో కూడా ఇంతవరకు దానికి సంబంధించి రుజువులైనవి కానీ ఆధారాల ప్రకారం నేరస్తుడుగా మీరు ఆరోపించి వాళ్ళని అరెస్ట్ చేయటం, బెయిల్ రాకపోవటం అది ఒక భాగం. కానీ ఆ ఆరోపణలు నిజమా కాదా ట్రయల్ నడిచి న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చి దాంట్లో శిక్షలు పడితే నిజంగా కూడా వాళ్ళు ఆరోపణలు చేసిన వాస్తవమే, వీళ్ళు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పొచ్చు. రైట్, ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందా ఏంటిది అనేది ప్రజలు ఆలోచిస్తారు ఇవాళ, కాబట్టి రేపు తెలుస్తుంది. రైట్ వెంకటరెడ్డి గారు మీ కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎవరైనా కానీ ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడిన వాళ్ళు ఎవరైనా కూడా డెఫినెట్ గా వాళ్ళ మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోవాల్సిందే, చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే ఇంకొకసారి చేయకుండా, ఇంకొకసారి ఆ ప్రైవేట్ సంభాషణలోకి పోకుండా, ప్రైవేట్ వ్యక్తుల మాటలు వినకుండా మనకంటూ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనకంటూ ఒక గౌరవం ఉంచుకోవాలి, గౌరవం ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఎవరు పని చేసినా కూడా ఎట్లాంటి పనులు చేస్తే మాత్రం డెఫినెట్ గా ఒప్పుకునే లేదు. నేను ఇంతకుముందు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా, అంతకుముందు ఇంకొక రకరకాల విద్యుత్ ప్రాజెక్టుల మీద కూడా అత్తగారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేమే డిమాండ్ చేశాము, సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. కిషన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు మాకు చెప్పారు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు రోడ్ నుంచి ఒక మాట కూడా బయటికి రాలే. ఒకవేళ నిజంగానే ఆ కెపాసిటీ లేనప్పుడు, మేము చేయలేనప్పుడు చెప్పండి, డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటారు. రెండవది ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, ఒకవేళ నిజంగానే మాతో కావట్లేదు, ఎవిడెన్స్ దొరకట్లేదు, మేము చేయలేకపోతున్నాం, మీ ఇంతే ఉంటుంది, నేరు గారిపోతా ఉంది అని చెప్పండి, కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు రాదు, ఎందుకు మరి ఇన్వెస్టిగేషన్ చేయదు, దర్యాప్తు. డెఫినెట్ గా ఏంటంటే ఎవరైనా కూడా భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళు బలి కావద్దు. డెఫినెట్ గా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు ఒకటి కాదు, నేను ఏమంటున్నానంటే
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ పలుమార్లు పలు మీటింగులలో ఎన్నోసార్లు చెప్పారు రకరకాల ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యారు, ఈ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయ్యారు గత బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? వాళ్ళేమో డైరెక్ట్ గా ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం, కేటీఆర్ గారేమో యాక్టింగ్ సీఎం లాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అధికారం అంధకారంలోకి పోయినా కూడా ఇప్పటి కూడా మేము అధికారం ఉన్నట్టుగా నన్ను అరెస్ట్ చేసుకోండి, మీరు ఏం బిక్కుంటారో బిక్కోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక ఏదైతే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా జీర్ణించుకోరు. ఏదైనా ఉంటే కన్సాలిడేటివ్ గా ఒకవేళ ఏమైనా అడ్వైజ్ చేయాలంటే సలహాలు సూచనలు ఇవ్వాలంటే దాని పద్ధతి వేరు ఉంటుంది. కానీ అహంకారంతో ఇస్తే మాత్రం మొన్న ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా రేపొద్దున కూడా అదే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అదే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించే అవకాశాలు ఉంటాయి కదా. సో ఆ మాటలు మాట్లాడకుండా ఒక పద్ధతి ప్రకారం ఏం చేయాలి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రజల బాగోగుల గురించి, అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచనలు చెప్తే ఇప్పుడు చూసాం మనం ఇప్పటివరకు 11 నెలల కాలంలో ఏ విధంగా తెలంగాణ ప్రజల అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతా ఉంది, ఏ విధంగా ముందుకు పోతుందో తెలుసు మనకి. చాలా మంది ఇప్పటికే మరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేకపోతా ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లయితే ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేకపోతా ఉంది. అంతకుముందు రైతు బంధు అన్నారు, ఇప్పుడు రైతు భరోసా 7,500 రూపాయలు అన్నారు, 500 రూపాయలు బోనస్ అన్నారు, రకరకాల మహిళలకి 2,500 రూపాయలు అన్నారు, తర్వాత కూలీలకి పథకాలు వీటన్నిటికి సంబంధించి మళ్ళీ ఇంకొక చర్చలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ ఫోన్ టాపింగ్ ఏమంటున్నంటే పథకాలు పక్కన పెడితే ఇవన్నీ కూడా ఏది అయినా కూడా ఏ దర్యాప్తు ముందుకు పోవట్లేదు, ఏది కూడా ఏ రిపోర్ట్ బయటకు రావట్లేదు. మరి దేనికి ఎక్కడ ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, ఈ రిపోర్ట్లు రావట్లేవు, యాక్షన్ తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, జైలుకు పంపించట్లేదు. ఇంకా ధైర్యం పెరిగింది కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ లో ఇంకొంచెం ఇంకా ధైర్యం వచ్చి ఇంకా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు చేత కాదు అలాంటిది ఒక్క నిమిషం అలాంటిది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే 11 నెలల కాలంలో జరగట్లేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే కాబట్టి వీళ్ళు ఏం చేయట్లేదు, ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎలా ఉందంటే తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారు, లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటారు. అంటే ఎవరికి వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క స్టేట్మెంట్ పాస్ చేసుకుంటూ వస్తారు, ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక్కొక్కలాగా యాంగిల్ అనేది పబ్లిక్ లోకి ప్రొజెక్ట్ అవుతోంది. దానికి ఎవరు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే, బట్ ఈ ఫోన్ టాపింగ్ అన్నటువంటి విషయం దగ్గరకు వచ్చేసరికి డెఫినెట్ గా ఇక్కడ ప్రతి పార్టీని కూడా శంకించాల్సిందే. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఇంకా కాస్త అప్రమత్తతగా ఇంకా జాగ్రత్తగా ఉండి చట్ట పరిధిలోనే ప్రజలందరికీ తెలియజెప్పాలి. కేవలం మేము ప్రకటనలకి మాత్రమే కాదు పరిమితం అయ్యేది, సమాజంలో ఇగో ఇది జరిగింది, ఇలాంటిది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేశారు అన్నటువంటి ఒక పాయింట్ ని ఖచ్చితంగా ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసి తీరాలి. అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది భారతదేశ ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. ఫలానా రాష్ట్రంలో ఇలా చేశారు, లేదా ఇంకో రాష్ట్రంలో ఇలా ఆరోపణలు వచ్చాయి, ఆ పెగసాస్ అనేటువంటిది మేబీ డిఫెన్స్ కి సంబంధించో రక్షణకి సంబంధించో కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు వాడుతున్నాయా అంటే దానికి సమాధానం ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రజల మీద వాడుతున్నారా, రాజకీయాల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారా అన్నటువంటి ప్రశ్నకి సెంట్రల్ గవర్నమెంట్ అయినా సమాధానం చెప్పాల్సిందే, స్టేట్ గవర్నమెంట్లు అయినా సరే సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం గోప్యత అనేటువంటిది కల్పించింది ప్రజలందరికీ. మేము దాన్ని బయట పెట్టేస్తాం, మా రాజకీయాల కోసం మేము ప్రజల్లో ఓట్లు వేయించుకొని మేము అధికారంలో ఉండడం కోసం మా ఇష్టం వచ్చినట్టు మేము ఇది చేస్తాము అనైతికంగా చట్ట వ్యతిరేకంగా అని అంటే ఎల్లకాలం కుదరదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ అధికారి అయినా సరే. అసలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీ ఆస్తుల్లో సంపాదించుకుని తింటున్నారా ఇంకోటి తెలియట్లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ప్రతినిధిగా ప్రజలు ఇచ్చేటువంటి పైసా పన్నులతోటి నెల నెల మీకు జీతాలు, అలవెన్సులు, సెక్యూరిటీలు ఇన్ని వస్తుంటే మీరు ఆ ప్రజలకే పంగనామాలు పెట్టేలాగా మేము ట్యాపింగులు చేస్తాం, వ్యక్తిగత జీవితాల్లోకి వస్తాం, మేము ఉన్నాం కాబట్టి మీరు ఇలా ఉన్నారు, దిస్ ఈస్ నాట్ ద రైట్ వే. ఇది కాదు డెమోక్రసీ అనేది, రాజ్యాంగం కల్పించినటువంటిది. ఇది ఎందుకు మర్చిపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఇంత ఆధునిక సమాజంలోనే తెలియట్లేదు. సత్యం గారు మీ కంక్లూడింగ్ 1 minute ప్లీజ్. నేను ఒక్కటే మాట అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు లేదా ఆలస్యం అవుతుంది అనేది కరెక్ట్ కాదు. లేదు ఆలస్యం లేదు. ఒక్క మాట, ప్రొసీజర్ పూర్తి కాకుండా అరెస్ట్ చేస్తే అది అక్రమ అరెస్ట్ కిందకి వస్తుంది.
తర్వాత న్యాయస్థానం ముందర అరెస్ట్ నిలబడదు, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేస్తే నిలబడదు. కాబట్టి ఇవాళ కాళేశ్వరం రిపోర్ట్ అయినా లేకపోతే విద్యుత్ శక్తి మీద చేసిన కమిషన్ అయినా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అరెస్ట్ చేస్తే అది నిలబడుతుంది. అలా కాకుండా చేస్తే ఇది కక్షపూర్తంగా అరెస్ట్ చేశారా దాని కిందికి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రొసీజర్ ప్రకారం పోవడమే కరెక్ట్, అలా పోవడమే కరెక్ట్. ఏ పార్టీ అయినా కూడా అట్లాగే పోవడం కరెక్ట్. కాబట్టి దాన్ని తొందరపడి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి కొంతమంది తొందరగా ఉండొచ్చు, కొంతమంది అసలు చేయట్లేదు అనుకోవచ్చు. కానీ ప్రొసీజర్ ని మిస్ చేసి ఫాలో అయితే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. 100%. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, అలాగే సంధ్యారెడ్డి గారు, మల్ల యాదవ్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది త్వరలోనే ఒక కొలిక్కి వస్తుంది. చట్టపరంగా రాజకీయ కక్షలు అనేవి లేకుండా వాళ్ళని ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నాం అన్నటువంటి మాట రాకుండా అసలు వాస్తవాలు ఇందులో ఏం జరిగాయి అన్నటువంటిది త్వరలోనే న్యాయస్థానాల ముందు సాక్ష్య ఆధారాలతో ప్రవేశపెట్టబడి ఇందులో ఎవరైతే ఈ కుట్రపూరితంగా వ్యవహరించారు, ఎటువంటి తప్పులు చేశారు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడారు వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం శిక్షలు పడతాయని చెప్పి చూద్దాం. సో ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.